జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే మరి నాకు జ్ఞానం బోధించిన గురువులు బ్రహ్మర్షి తటవర్తి వీరరావు గారు, బ్రహ్మ విదురిష్ట తటవర్తి రాజలక్ష్మి దంపతులు, వారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఈ జూమ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఉమ్మడి పార్మూలు జిల్లా పిఎస్ఎస్ఎం మహిళా కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి నా పేరు మధుసూదన్, మాది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ప్రస్తుతం నారాయణపేట జిల్లా మక్తల్ మండలం అనుగొండ అనే గ్రామం. నేను హైదరాబాద్ లో ఉండడం జరుగుతుంది. ఉప్పల్లో ఆత్మానంద పిరమిడ్ ధ్యాన కేంద్రం, ప్రస్తుతం నేను కూర్చున్నటువంటి పిరమిడ్ ఇక్కడ ఉండడం జరుగుతుంది. మరి నాకు ఈ ధ్యాన పరిచయం 2008 సంవత్సరంలో మా అన్నయ్య ద్వారా పరిచయం అవడం జరిగింది. 2009లో ఆ టైంలో పత్రిసారిని వనపర్తిలో సహస్రార పిరమిడ్ ధ్యాన కేంద్రం ప్రారంభోత్సవం దగ్గర మొదటిసారి చూడడం జరిగింది. ఆ తర్వాత 2016 సంవత్సరం నుంచి తటవర్తి రాజలక్ష్మి దంపతుల సాంగత్యంలో ఉంటూ మరి ధ్యానం గురించి, ఈ జ్ఞానం గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవడం జరిగింది. మొట్టమొదటిసారి తటవర్తి రాజలక్ష్మి మేడంది 3 days క్లాస్ అటెండ్ అయినప్పుడు అక్కడ మేడం చెప్పడం జరిగింది, ధ్యానం అనుభవాల కోసం కాదు, ధ్యానం ఆత్మజ్ఞానం కోసం అని చెప్పడం జరిగింది. ధ్యానం చేయడం వల్ల మన జీవితంలో ఏదైనా మార్పు వచ్చిందా లేదా అది గమనించుకోండి. సో ఆ మార్పు రావాలంటే మన లోపల ఆ శక్తి పెరగాలి. శక్తి పెరిగితేనే మన లోపల ఆ మార్పులు వస్తాయి. మన ఆలోచన విధానం కానీ, మనం మాట్లాడే విధానం కానీ, మన పనుల్లో కానీ, మన ప్రవర్తనలో కానీ మార్పు రావాలంటే, ఆ శక్తి రావాలంటే ఈ సైలెన్స్ మెడిటేషన్ లో చేయడం ద్వారా మనం ఎంతో శక్తిని పొందడం జరుగుతుంది. మరి అలా మేడం క్లాస్ మీద తర్వాత నేను భీమవరం క్లాసెస్కి వెళ్తూ మరి ప్రస్తుతం తటవర్తి రాజలక్ష్మి దంపతుల సాంగత్యంలో ఉంటూ మరి నేను వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ సైడ్ ఇటు వచ్చినప్పుడు వాళ్ళతో పాటు క్లాస్కి వెళ్తుంటాను. మిగతా సమయంలో ఇండియాలో నేను క్లాసెస్ చెప్పడం కానీ, ఈ జూమ్ లో క్లాస్ అవి అప్పుడప్పుడు జూమ్ లో క్లాస్, అలాగే వీటితో పాటు బుక్స్, పిరమిడ్స్ ఇవి కూడా సేల్ చేస్తుంటాం. సో మరి ఈరోజు నేను చెప్పదలుచుకున్న టాపిక్ ఏంటంటే, మరణించక ముందే మరణించాలి అనే టాపిక్ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. మరణించక ముందే మరణించాలి. దీని మీద ఈ మధ్యనే తటవర్తి వీరరావు సారు దాదాపు 15 పార్ట్లు ఈ టాపిక్ పైన చెప్పడం జరిగింది. మరణించక ముందే మరణించాలనే కాన్సెప్ట్ మీద 15 పార్ట్స్. సో అందులో కొన్ని ముఖ్యమైన అంశాల గురించి ఈరోజు ఎందరితో పంచుకుంటున్నాను. ఎందుకోసం అంటే, ఎందుకు తెలుసుకోవాలి, ఇది తెలుసుకుంటే లాభం ఏమిటి అనేది మనం అబ్జర్వ్ చేస్తే, ఈ మధ్య లాక్డౌన్ లో చాలా మంది మరణించారు. దానివల్ల చాలా మందిలో మరణం అంటే, చావు అంటే భయం ఎంతో కలిగింది. సో దానికి సంబంధించి సారి టాపిక్ చెప్పి ఈ సైలెన్స్ మెడిటేషన్ చేయించడం ద్వారా ఏంటంటే, చాలా మంది లోపల ఈ క్లాసులు ఎవరైతే విన్నారో, ఈ 15 పాటలు ఎవరైతే విన్నారో, చాలా మంది లోపల ఈ ధ్యానం చేసి వాళ్ళు ఈ మరణం గురించి ఎంతో మంది భయాన్ని పోగొట్టుకున్నారు. చావు అంటే ఏంటి, చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, ఆ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత. కాబట్టి ఇది ప్రతి ఒక్కరం మనం తెలుసుకోవాల్సిన అంశం. ఎందుకంటే మనిషికి చాలా మందికి బతుకంటే భయం, చాలా మందికి చావు అంటే భయం. బతకడానికి భయమే, చావడానికి కూడా భయమే. కానీ చావు అంటే ఆ భయం పోవాలంటే, ఆ చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో దాని గురించి తెలుసుకోవాలి. దాన్నే ప్రతిసారి చెప్పినంటే, చనిపోకముందే చనిపోవాలి అంటే చావక ముందే చావాలి అన్నాడు. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో దాని గురించి బ్రతికి ఉన్నప్పుడే, శరీరంతో ఉన్నప్పుడే మనం కనుక తెలుసుకుంటే, అప్పుడు చావు గురించి మనం భయపడం, మరణించడానికి మనం భయపడకుండా ఉంటాం. సార్ చెప్తుంటారు, యోగులు చెప్పి చేస్తారు, భోగులు చెబితే చేస్తారు అని. సో మేడం తటవర్తి రాజలక్ష్మి మేడం కూడా ఎక్కువ చెప్తుంటారు ఈ విషయం. యోగులు ఏం చేస్తారంటే, వాళ్ళు చనిపోయే విషయాన్ని ముందే వాళ్ళు చెప్పి, నేను పలానా డేట్కి పలానా టైంకి నేను చనిపోతాను అని చెప్పేసి వాళ్ళు శరీరాన్ని వదిలేస్తారు. దీని భోగులు ఏం చేస్తారంటే, చనిపోతాము అనే విషయం తెలియగానే వాళ్ళు అక్కడే సగం ప్రాణం పోతుంది వాళ్ళకి అక్కడ. అబ్బా నేను చనిపోతానని. అంటే చావు అంటే ఏంటో వాళ్ళకి తెలియదు కాబట్టి, అవగాహన లేదు కాబట్టి, మరణం గురించి, చావు గురించి అవగాహన లేదు కాబట్టి. సో అక్కడ దీని గురించి మనం అవగాహన చేసుకోవాలి అంటే, జ్ఞానం పెంచుకోవాలి. ఈ జ్ఞానం ఎప్పుడైతే మనకు ఉంటుందో అప్పుడు మనం చావడానికి, చావుకు భయపడకుండా ఉంటాం. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో ఈ విషయాన్ని మనం అవగాహన మనం తెలుసుకోగలుగుతాం. ఓకే, మరి
మొట్టమొదటిగా మనకు చనిపోవడం అంటే ఏమిటంటే, చావు అంటే శరీరాన్ని మార్చడం లేదా ప్రదేశాన్ని మార్చడం. ఒక శరీరాన్ని వదిలేసి ఇంకొక శరీరంలోకి ప్రవేశించడం. ఆత్మ ఈ శరీరాన్ని వదిలేసి ఇంకో శరీరంలోకి ప్రవేశించడం. లేదంటే ఒక ప్రాంతంలోంచి ఇంకో ప్రదేశంలో పుట్టడం. సో దాన్నే చావు అంటాం. శరీరాన్ని మార్చడం లేదా ప్రదేశాన్ని మార్చడం అని. సో చనిపోయినప్పుడు ఏం జరుగుతుందంటే మామూలుగా ఆత్మ పైకి వెళ్తుంది. సో ఇక్కడ మనం ఏం తెలుసుకుందామంటే, చనిపోయిన తర్వాత మనకు తెలుస్తుంది. చాలా మందికి శరీరంతో ఉన్నప్పుడు తెలియదు. మనం దేహం కాదు, మనం ఆత్మ అంటే నమ్మరు. చెప్పినా నమ్మరు, అర్థం కాదు కూడా. ధ్యానం చేయని వాళ్ళకి మీరు ఎంత చెప్పినా అర్థం కాదు. వాళ్ళు నమ్మరు కూడా, మనం దేహం కాదు ఆత్మ అంటే. కానీ ధ్యానం చేసే వాళ్ళకు, ఎవరైతే ఈ భద్రసారి మార్గంలోకి వచ్చారో, ఎవరైతే ఈ ఆత్మగణం గురించి తెలుసుకుంటారో వాళ్ళకు మనం దేహం కాదు, మనం ఆత్మ అనే విషయాన్ని మనం అర్థమయ్యేట్టుగా చెప్పగలుగుతాం. గురువుల ద్వారా తెలుసుకోవచ్చు, పుస్తకాలు చదవడం ద్వారా తెలుసుకోవచ్చు. ఈ ధ్యాన మార్గంకి వచ్చిన తర్వాత దాన్ని అనుభవపరంగా తెలుసుకునే మార్గమే మనకు ప్రతిసారి అందించినటువంటి శ్వాస నిధ్యాస ధ్యాన మార్గం. మనం దేహం కాదు ఆత్మ అనే విషయాన్ని తెలుసుకోవడం. సో ఇక్కడ ఆత్మ పైకి వెళ్తుందని చెప్తాం. సో ఇక్కడ ఏమవుతుందంటే, మనకు కంటికి కనిపించే శరీరమే కాదు, దీని వెనకాల ఇంకా 6 శరీరాలు ఉన్నాయి. ఇది కంటికి కనిపించేది భౌతిక శరీరం, స్థూల శరీరం అని అంటాం, ఫిజికల్ బాడీ అని అంటాం, అన్నమయ కోశం అని అంటాం. భౌతిక శరీరం అన్నా, స్థూల శరీరం అన్నా, ఫిజికల్ బాడీ అన్నా, అన్నమయ కోశం అన్నా అంతా ఒకటే. చనిపోయినప్పుడు ఈ ఫిజికల్ బాడీ, భౌతిక శరీరము, ఆత్మ రెండు ఆ సిల్వర్ కార్డ్, వెండి తీగ అనే ఒక కనెక్షన్ ఉంటుంది. ఆ కనెక్షన్ కట్ అయినప్పుడు మనకి ఏమవుతుందంటే, ఈ శరీరాన్ని వదిలేసి భౌతిక శరీరం వదిలిన తర్వాత దీని లోపల ఉండేదంటే సెకండ్ బాడీ అంటే ప్రాణమయ శరీరం అని అంటాం. ప్రాణమయ శరీరం సెకండ్ బాడీ. దీన్ని కాంతి శరీరం అని కూడా అంటాం. సో ఇథరిక్ బాడీ అని ఇంగ్లీష్ లో అంటారు. సో ఈ ప్రాణమయ శరీరం అనేది ఏమవుతుందంటే, ప్రాణమయ శరీరంతో 3 రోజులు ఉంటుంది. సో ఆత్మ ఇక్కడే 3 రోజులు ఉండి ఆ ప్రాణమయ శరీరంతో ఉంటుంది. ఆ ప్రాణమయ శరీరం అనేది 3 రోజుల తర్వాత ఈ ప్రాణమయ శరీరాన్ని ఇక్కడ వదిలేసి తర్వాత సూక్ష్మ శరీరం, దాన్ని ఆస్ట్రల్ బాడీ అని అంటారు, లేదంటే మనోమయ శరీరం అని కూడా అంటారు, లేదంటే మెంటల్ బాడీ అని కూడా అంటారు. మెంటల్ బాడీ అన్నా, మనోమయ శరీరం అన్నా, ఆస్ట్రల్ బాడీ అన్నా, సూక్ష్మ శరీరం అన్నా అంతా ఒకటే. సో ఆస్ట్రల్ బాడీతో పైలోకాలకు వెళ్తాం. ఇక్కడ భూలోకంలో ఫిజికల్ బాడీ, భౌతిక శరీరం, స్థూల శరీరాన్ని వదిలేస్తాం. ఒక 3 రోజుల వరకు అప్పుడు ప్రాణమయ శరీరంతో ఉంటాం. ఆ 3 రోజులు అయిన తర్వాత ఈ ప్రాణమయ శరీరం కూడా వదిలేసి మనం ఏంటంటే సూక్ష్మ శరీరంతో, ఆస్ట్రల్ బాడీతో మనం భూలోకానికి పైన ఉండే లోకం ఏమిటంటే, మనకు మొత్తం 14 లోకాలు ఉన్నాయి. ఇది చాలా మందికి మనకు అవగాహన ఉంది. 14 లోకాల్లో 7 ఊర్ధ్వ లోకాలు, 7 లోకాలు. ఒక్కసారి సింపుల్ గా ఊర్ధ్వ లోకాలు 7 అంటే భూలోకం, భోర్లోకం, సువర్లోకం, జనాలోకం, మహాలోకం, తపోలోకం, సత్యలోకం అనే 7 ఊర్ధ్వ లోకాలు. అలాగే 7 అధోలోకాలు ఏంటంటే అతల, వితల, సుతల, రసాతల, తలాతల, మహాతల, పాతాల లోకాలని 7 అధోలోకాలు ఉన్నాయి. అయితే ప్రతిసారి ఎక్కువగా ఈ అధోలోకాలు అంటే కింది లోకాల గురించి అంతగా ప్రస్తావించడు. జస్ట్ వాటి యొక్క పేర్లు మాత్రమే చెప్తూ ఉంటారు. వాటి గురించి ఎక్కువ ప్రస్తావించడు. సో ఎక్కువగా ఈ ఊర్ధ్వ లోకాల గురించి సార్ చెప్తూ ఉంటారు. ఈ లైఫ్ ఆఫ్టర్ డెత్ కాన్సెప్ట్ గురించి ధ్యాన చక్రంలో వాటిలో ఎన్నోసార్లు చెప్పడం జరిగింది సార్. సో అక్కడ పైలోకాల వారి గురించి ఎందుకు ఎక్కువ ప్రస్తావిస్తారంటే, మనం ఇక్కడ మానవ జన్మ తీసుకున్న తర్వాత ఈ పైలోకాలకు వెళ్ళేదే ఉంటుంది. ఇక్కడే మనకు ఎక్కువ తెలుసుకోవాల్సింది ఆ ఊర్ధ్వ లోకాలకు వెళ్ళేదే ఉంటుంది. కాబట్టి వాటికి సంబంధించిన దాని గురించి సార్ ఎక్కువగా చెప్తూ ఉంటారు. అంటే సారు ఎన్నో ఉన్నా కానీ అన్నిటి గురించి ఎందుకు ప్రిఫరెన్స్ ఇవ్వరు, వీటికి ఎక్కువ ప్రాముఖ్యత అనేది ఎందుకు ఇస్తారంటే, ఈ విషయాలు మనం తెలుసుకుంటే ఎక్కువ ఉన్నత స్థితికి మనం వెళ్తాము, ఎక్కువ లాభాలు మనం పొందుతాము, ఉన్నత స్థితికి మనం వెళ్తాము. ఆ విషయాలు ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఎన్నో ఉన్నాయి, అన్ని ఉన్నాయి, కానీ సార్ చదివిన పుస్తకాలు ఎన్నో విషయాలు తెలుసుకున్నా కానీ ఎక్కువ ఈ ఆత్మకు సంబంధించిన విషయాలు ఎందుకు చెప్తారంటే, ఈ విషయాలు మనం తెలుసుకుంటే ఎక్కువ లాభం పొందుతాము, ఎక్కువ ఉన్నతిని సాధిస్తాము, ఆ విషయాలు ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అందుకే ఈ ఉన్నత లోకాలు, ఈ ఊర్ధ్వ లోకాల గురించి మనం తెలుసుకోవాలి, జ్ఞానం మనకు అవసరం కాబట్టి ఈ విషయాలు ఎక్కువ చెప్తూ ఉంటారు.
సో, కింద అధోలోకాల యొక్క ఇంపార్టెన్స్ అంత అవసరం లేదు కాబట్టి వాటి గురించి ఎక్కువ ప్రస్తావించడం అనేది స్టార్ట్ చేయడు. సో, అట్లా 7 ఊర్ధ్వలోకాలు, 7 అధోలోకాలు. ముందు ఇప్పుడు మనం ఉన్న లోకం భూలోకం. భూలోకంకి అతి దగ్గరగా ఉండే లోకం ఏమిటంటే భూవర్లోకం అని అంటాం. భూలోకం పైన ఉండేది దానికి దగ్గరగా ఉండే లోకం. ఈ భూవర్లోకాన్ని ఇంకా ఏమంటామంటే ఊహాలోకం అని కూడా అంటాం. భూమికి దగ్గర ఉండే లోకం భూవర్లోకం. దాన్ని ఊహాలోకం అని అంటాం. ఈ భూవర్లోకంలో 4 ఊర్ధ్వలోకాలు, 4 అధోలోకాలు ఉంటాయి. వాటిని ఉపలోకాలు అని అంటాం. ఇవి మెయిన్ లోకాలు. ఆ మెయిన్ లోకాల్లో కూడా మళ్ళీ ఉపలోకాలుంటాయి. అయితే 4 ఊర్ధ్వలోకాలు, 4 వాటిని ఉపలోకాలని అంటాం. ఎలాగైతే ఈ ప్రపంచం మొత్తం ఖండాలుగా, ఖండాలు, దేశాలుగా, దేశాలు, రాష్ట్రాలుగా, జిల్లాలుగా, మండలాలుగా, గ్రామాలుగా ఎలా విభజించబడ్డాయో, అలాగా ఈ 14 లోకాలు, 14 భూనభాండాలని అంటాం వీటిని. 7 ఊర్ధ్వలోకాలు, 7 అధోలోకాలుగా, మళ్ళా ఒక్కొక్క లోకంలో ఉపలోకాలు. 4 భూవర్లోకంలో 4 ఊర్ధ్వలోకాలు, 4 అధోలోకాలు. సార్ చెప్తారు కదా మనకి ఏంటంటే కోటాను కోట్ల లోకాలు అని అంటారు. ఆ కోటాను కోట్ల లోకాలు ఈ విధంగా విభజించారు. 14 మెయిన్ లోకాలు, అందులో 7 ఊర్ధ్వ, 7 అధో. అందులో చిన్న చిన్నగా మళ్ళీ ఉపలోకాలు. భూవర్లోకంలో 4 ఊర్ధ్వలోకాలు, 4 అధోలోకాలు ఉంటాయి. సో, ఈ భూవర్లోకం వెళ్ళిన తర్వాత ఇక్కడ కొంతకాలం మనం ఉంటాం. ఉండి ఈ భూవర్లోకంలో ఇక్కడ భూమి మీద మనం పాపాలు, పుణ్యాలు చేసి ఉంటాం. పాపాలు బాగా చేసి ఉంటే ఆ భూవర్లోకంలో అధోలోకాలకు వెళ్ళి అక్కడ కొంతకాలం మనం ఉంటాం. భూలోకం లోపల అధోలోకాలకు వెళ్తారంటే ఇక్కడ భూమి మీద పాపాలు చేసిన వాళ్ళు భూలోకంలోకి వెళ్ళి అక్కడ అధోలోకాల్లో కొంతకాలం ఉంటాం. అక్కడ కొంతకాలం ఉన్న తర్వాత ఇక్కడ భూమి మీద కొన్ని పుణ్యాలు కూడా చేసి ఉంటారు కాబట్టి అక్కడ భూలోకంలో ఆ పుణ్యాలు చేసిన నందుకు ఊర్ధ్వలోకాలకు వెళ్తారు. భూలోకంలో ఉన్నటువంటి ఊర్ధ్వలోకాలకి. సో, అట్లా పాపాల పుణ్యాలు చేసి ఉంటాం కాబట్టి భూలోకంలో ఉంటే అక్కడ కొంతకాలం ఊర్ధ్వలోకం 4 ఊర్ధ్వలోకాలు ఉంటాయి కదా! వాటిలో కొంతకాలం, అధోలోకాల్లో కొంతకాలం, భూలోకంలో ఉంటాం. భూమి మీద పాపాలు, పుణ్యాలు చేసిన వాళ్ళు. ఈ భూలోకంలో ఏమవుతుందంటే దీన్ని ఊహాలోకం అని అంటాం. అంటే ఊహించుకున్నటువంటి వాస్తవాలన్నీ, ఊహించుకున్నటువన్నీ కూడా ఊహలన్నీ వాస్తవాలైపోతూ ఉంటాయంట. ఊహించుకున్నటువంటి ఊహలన్నీ కూడా వాస్తవాలు అయిపోతాయని అంటారు. సో, ఎక్కడంటే ఈ భూలోకంలో. అక్కడ హాస్టల్ పడక సూక్ష్మ శరీరంతో ఉంటాం. నాకు అన్నం కావాలని ఊహించుకుంటే అక్కడ అన్నం వస్తుందంట. అలా నాకు ఏది కావాలని ఊహించుకుంటే అట్లా అది మనకు వస్తుందని చెప్తారు. అందుకే ఊహాలోకం అని అంటారు. సో, అక్కడ కూడా ఉండి, ఉండి ఎంతో కాలం ఉండి ఇక్కడ మనం భూమి మీద ఉండేది చాలా తక్కువ సమయం. 100 సంవత్సరాలు అనేది చాలా తక్కువ సమయం ఇక్కడ భూమి మీద. పైలోకాల్లో, ఊర్ధ్వలోకాల్లో ఒక్కొక్క లోకంలో చాలా సంవత్సరాలు ఉంటాం. కొన్ని వేల సంవత్సరాలు కూడా ఉండడం జరుగుతుందంట. ఇక్కడ భూమి మీద కొన్ని 100 సంవత్సరాలు, ఒక 100 సంవత్సరాలే సుమారు మనం అని చెప్తే అంటున్నాం గానీ, పైలోకాల్లో ఎక్కువ కొన్ని వేల సంవత్సరాలు కూడా ఉంటాం. అక్కడ భూలోకంలో, అధోలోకాల్లో కొంతకాలం ఉండి, అక్కడి నుంచి ఊర్ధ్వలోకాల్లో కొంతకాలం ఉండి, ఆ భూలోకంలో ఉండి, అక్కడ బోర్ కొట్టిన తర్వాత ఇక్కడ నుంచి ఇంకా నెక్స్ట్ ఏంటంటే, భూమి మీద ఎక్కువగా పుణ్యాలు చేసి ఉంటే గనక, వాళ్ళు సువర్లోకానికి వెళ్తారు డైరెక్ట్. భూలోకం నుంచి నెక్స్ట్ అక్కడ స్పీడ్‌గా సువర్లోకం వెళ్ళడం జరుగుతుంది. సువర్లోకం అంటే స్వర్గలోకం. స్వర్గం అని అంటున్నాం. ఏదైతే స్వర్గం అని అంటున్నామో, దాన్ని స్వర్గలోకం అంటే ఈ సువర్లోకం. సువర్లోకాన్ని స్వర్గలోకం అని అంటాం. ఈ స్వర్గలోకంలో ఏమవుతుందంటే, ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందంట. పక్షుల కిలకిల రావాలు ఉంటాయి. అలాగే ఎన్నో జలపాతాలు అలాంటివి ఎంతో చక్కటి ఇవన్నీ ఉంటాయంట. సువర్లోకంలో స్వర్గలోకంలో. ఆ స్వర్గభోగాలన్నీ కూడా అక్కడ అనుభవిస్తే అక్కడ కొంతకాలం ఉంటాం. సో, భూమి మీద ఎక్కువ పుణ్యాలు చేయడం వల్ల చేసిన వాళ్ళకు ఈ స్వర్గలోక ప్రాప్తి జరుగుతుంది. అంటే ఈ సువర్లోకం వరకు వెళ్లి ఆ సువర్లోకంలో అవన్నీ అనుభవిస్తూ ఉంటారు. ఇక్కడ ఆ తర్వాత ఏమవుతుందంటే మేడం ఒక్క నిమిషం ప్లీజ్.
సారీ మేడం. సార్ రాఘవ సార్ ఫోన్ చేశాడు. సో, ఇంతకుముందు చేశాడు. అప్పుడు లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ చేసినందుకు నేను మాట్లాడాల్సొచ్చింది. ఓకే. పర్లేదు సార్. ఓకే. థ్యాంక్ యూ మేడం. సో, ఇక్కడ సువర్లోకం అంటే స్వర్గలోకం. భూమి మీద ఎక్కువ పుణ్యాలు చేసిన వాళ్ళందరూ స్వర్గలోకం వరకు మనం వెళ్ళి అక్కడ భోగాలు అవి అనుభవిస్తూ అక్కడ కొంతకాలం ఉండేసి అక్కడ నుంచి జనాలోకానికి మనం వెళ్తాం. సువర్లోకం తర్వాత ఉండే లోకం ఏమంటే జనాలోకం అని అంటాం. దాన్ని కారణలోకం అని అంటాం. కాజల్ వరల్డ్ అని అంటాం ఇంగ్లీష్ లో. భూవర్లోకాన్ని ఊహాలోకం అంటాం. సువర్లోకాన్ని స్వర్గలోకం అంటాం. జనాలోకాన్ని కారణలోకం అని అంటాం. కాజల్ వర్డ్. సో ఈ జనాలోకంలోనే చాలా ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. లైఫ్ ఆఫ్టర్ డెత్, మరణాంతర జీవితంలో ఎక్కువగా ప్రాసెసింగ్ అంతా చాలా వరకు ఎక్కడ జరుగుతుందంటే ఈ జనాలోకంలోనే జరుగుతూ ఉంటుంది. సో ఈ జనాలోకం గురించి తటవర్తి రావు సార్ దాదాపు ఒక 3 క్లాసులు చెప్పడం జరిగింది. దీనిపైనే మొత్తం జనాలోకంలో ఏమేమి జరుగుతుంది అనే ప్రాసెస్ అంతా. సో మనం దాదాపు ఒక 200 నుంచి 300 జన్మలు, సుమారు 300 జన్మలు మానవ జన్మ వచ్చిన తర్వాత 300 జన్మలు ఈ 4 లోకాల్లోని పైకి కిందికి తిరుగుతూ ఉంటాం. ఎందుకంటే తమో గుణంలో సుమారు 150 జన్మలు, రజోగుణంలో సుమారు 150 జన్మలు. ఈ గుణాలు తమో రజో గుణాలు ఉన్నంత వరకు ఈ 4 లోకాల్లోనే మనం పైకి కిందికి తిరుగుతూ ఉంటామంట. ఇంతసేపు ఏం చేస్తున్నామంటే పాపమైనా చేస్తాం లేదా పుణ్యమైనా చేస్తాం. ఈ కర్మలు మళ్ళీ అలా ఈ 4 లోకాల్లోనే మనం తిరుగుతూ ఉంటాం సుమారు 300 జన్మలు అయ్యేంత వరకు. సో ఈ 4 లోకాలు అయిన తర్వాత ఈ జనాలోకంలో ఏం చేస్తుందంటే యాక్చువల్గా కౌన్సిలింగ్లు అనేవి జరుగుతూ ఉంటాయి జనాలోకంలో. జనాలోకంలో కౌన్సిలింగ్ జరిగి అక్కడ ఏంటంటే హాస్టల్ మాస్టర్స్ అయితే మనం ఎవరినైతే అంటున్నామో హాస్టల్ మాస్టర్స్ అని, దేవుళ్ళు దేవతలను ఎవరినైతే అంటున్నామో ఈ హాస్టల్ మాస్టర్స్ అక్కడ ఉంటారు ఆ జనాలోకంలో. వాళ్ళు మనకి కౌన్సిలింగ్ చేస్తారంట. మనం ఎప్పుడైతే ఆ జనలోకం వెళ్తామో అక్కడ వాళ్ళు మనకి కౌన్సిలింగ్ చేస్తారు. చేసి అడుగుతారు, నువ్వు అసలు భూమి మీదకి ఎందుకు వెళ్ళావు, ఎక్కడి నుంచి వెళ్ళావు, ఏం పని చేయడానికి వెళ్ళావు, ఏం పని చేశావు, ఇవన్నీ విషయాలు అడుగుతారు ఆ జనాలోకం లోపల, ఆ కౌన్సిలింగ్ లోపల. యాక్చువల్గా మనం ఎవరో అంటే ఆత్మలము. ఎక్కడి నుంచి వచ్చామంటే మన యొక్క అసలు స్వగ్రామం ఏంటంటే మన సొంత ఇల్లు ఏంటంటే సత్యలోకం నుంచి వచ్చాం. సో వచ్చిన విషయం అవన్నీ వాళ్ళు చెప్తారు. నువ్వు సత్యలోకం నుంచి ఇక్కడ భూలోకానికి వచ్చావు. భూలోకానికి అంశాత్మక విడిపడి వచ్చేటప్పుడు ఆ పూర్ణాత్మ నుంచి లేదా మూలాత్మ నుంచి ఒక చిన్న అంశాత్మక విడిపడి వచ్చేటప్పుడు నీకు ఒక లక్ష్యాన్ని, ఒక గమ్యాన్ని వాళ్ళు నిర్దేశించారు పైలోక వాసులు. ఆ లక్ష్యం ఏమిటంటే నువ్వు బ్రహ్మజ్ఞానికి కావాలి, బ్రహ్మర్షి స్థాయికి నీవు పూర్ణ జ్ఞానం సంపాదించి ఒక పూర్ణాత్మ స్థాయికి ఎదగాలి. నీ లక్ష్యం అది. నీ గమ్యం ఏమిటంటే నువ్వు సత్యలోకం చేరుకోవాలి. నీ జీవిత గమ్యం, మన యొక్క జీవిత గమ్యం ఏంటంటే మనం సత్యలోకం చేరుకోవడం, అది నీ గమ్యం అని చెప్పేసి పైన వాళ్ళు ఆ హాస్టల్ మాస్టర్స్ అంతా కూడా ఆ జనాలోకంలో మనం తీసుకున్నటువంటి జన్మలు సుమారు 300 జన్మల నుంచి తీసుకున్న వాళ్ళకు వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తూ ఉంటారు. నువ్వు ఈ విషయం తెలుసుకో, నువ్వు ఎంతసేపు పాపకర్మలైనా చేస్తున్నావు లేదా పుణ్యకర్మలైనా చేస్తున్నావు. నువ్వు పాపాలు పుణ్యాలు చేస్తూ ఉంటే ఈ 4 లోకాల్లోనే తిరుగుతుంటా, కానీ ఈ జనాలోకం దాటాలంటే ఇంకా వేరే కర్మలు చేయాలి. అవి ఏమిటంటే ముక్తి కర్మలు అని చెప్పేసి వాటి గురించి చెప్తూ ఉంటారు ఈ జనాలోకంలో హాస్టల్ మాస్టర్స్. మనకి కౌన్సిలింగ్ చేస్తూ ఉంటారు. సో అందులో చెప్తారు అన్ని విషయాలు. సో ముక్తి కర్మల గురించి చెప్పి మరి చెప్తారు, నువ్వు ధ్యానం చేయాలి, ధ్యాన కార్యక్రమాల్లో పాల్గొనడం చేయాలి, ధ్యాన ప్రచారం చేయాలి, ఈ విషయాలు ఆత్మ సంబంధించిన విషయాలు అన్ని తెలుసుకోవాలి, వీటికి సంబంధించిన కర్మలు చేయాలి, వీటిని ముక్తి కర్మలు అంటారని చెప్పేసి వీటి గురించి అవగాహన కలిగించి చెప్తారు. అప్పుడు ఎవరైతే మళ్ళా ఈ భూమి మీద మళ్ళా జన్మ తీసుకోవాలనుకుంటారో, ఇక్కడ ఏంటంటే భూమి మీద నుంచి పైకి వెళ్ళడం చాలా తేలిక, తిరిగి రావడం చాలా 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 కష్టం. ఎందుకంటే భూమిపైకి వచ్చే వాళ్ళు కోటాను మంది ఉంటారంట. అంశాత్మలు, కొన్ని కోటాను అంశాత్మలు ఎప్పుడు ఆ మూలాత్మ నుంచి లేదా పూర్ణాత్మ నుంచి ఎప్పుడు విడుదల అవుతూ ఉంటాయండి. కోటాను అంశాత్మలు, అన్ని అంశాత్మలు విడుదలయ్యేవి కోటాను ఉంటాయి. అందులో భూమి మీదకి వచ్చి కూడా చాలా కోట్లల్లో ఉంటారు. సో అంతమంది భూమి మీదకి రావడానికి ఆ ప్రయత్నం చేస్తుంటే కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంటుందంట. సో అందులో భూమి మీదకి రావాలంటే ఎంతో కష్టపడాల్సి వస్తుంటుంది. సో అవన్నీ
అలా కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి అందులో కొద్ది మందికి మాత్రమే భూమి మీదకి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అన్ని కోట్ల మంది భూమి మీదకి రావాలంటే భూమి మీద సుమారు మనకు ప్రస్తుతం ప్రపంచంలో 700 కోట్ల మంది సుమారుగా ఉన్నారు. అందులో సుమారు మనం 350 కోట్ల మంది ఒక లేడీస్, 350 కోట్ల మంది జెంట్స్ అని అనుకుంటే, ఆ 350 కోట్ల మందిలో కూడా గర్భం దాల్చడానికి రెడీగా ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు. కొంతమంది ఆల్రెడీ ఆ స్టేజ్ అయిపోయిన వాళ్ళు ఉంటారు. కొంతమంది మాత్రం ఇంకా ఆ స్టేజ్‌కి ఎదిగిన చిన్న చిన్న పిల్లలు, లేడీస్ చిన్న చిన్న వాళ్ళు ఉంటారు. కొంతమంది మాత్రమే చాలా తక్కువ మంది మాత్రమే గర్భం దాల్చడానికి రెడీగా ఉంటారు. మరి ఆత్మ పైకి రావాలంటే భూమి మీదకి రావాలంటే కొద్ది గర్భంలో శరీరంలో ప్రవేశించాలంటే ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి, ఆ తక్కువ మంది లోపల అన్ని కోట్ల మందికి రావాలంటే చాలా కాంపిటీషన్ ఉంటుంది. అందుకే పైకి పోవడం తేలిక, కిందికి రావడం చాలా కష్టం అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో, అంతమందిలో మనకి చెప్తారు. నువ్వు భూమి మీదకెళ్ళాలంటే చాలా కష్టాలుంటాయి. ఎన్నో అడ్జస్ట్ కావాలి. ఎన్నో ఓర్చుకోవాలి. మరి నీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు దొరకొచ్చు, దొరక్కపోవచ్చు. మరి ఎన్నిటికో అడ్జస్ట్ అయితేనే నువ్వు భూమి మీద మళ్ళీ జన్మ తీసుకోగలుగుతావు అని చెప్పేసి అవన్నీ విషయాలు వాళ్ళు చెప్తారు. అది చెప్పిన తర్వాత అక్కడ మనం భూమి మీద జన్మ తీసుకోవాలనుకునే వాళ్ళకు వాళ్ళేం చేస్తారంటే ఒక రూమ్‌లోకి తీసుకెళ్తారు. దాన్నేమంటామంటే ఆకాషిక్ రికార్డ్స్. స్పిరిచ్యువల్ లాంగ్వేజ్‌లో ఆకాషిక్ రికార్డ్స్ అంటారు. సో, ఆకాషిక్ రికార్డ్స్ అని అధ్యాత్మ పరమేశ్వరుడు చెప్తారు. ఆ రూమ్‌లోకి తీసుకెళ్ళి అందులోపల మనం అంతకుముందు జన్మ లోపల మనం చేసినటువంటి పాపకర్మల్ని, పుణ్యకర్మల్ని అన్నిటిని మనం ఒక సినిమా థియేటర్‌లో సినిమా స్క్రీన్ పైన ఎలాగైతే చూయిస్తారో అవన్నీ మనం ఆ జన్మలో చేసిన పాపకర్మలు, పుణ్యకర్మలు అన్నీ సినిమాలాగా అంతా మనకు చూయిస్తారంట. ఆ ఆకాశిక్ రికార్డ్స్ రూమ్‌లో. మనం భూమి మీదకొచ్చినప్పటి నుంచి చనిపోయేంత వరకు మనం చేసిన ప్రతీదీ కూడా అందులో రికార్డ్ అయ్యి ఉంటుంది. నేచర్ ప్రకృతి చూస్తుంటే ప్రతీదీ కూడా రికార్డ్ చేస్తూ ఉంటుంది. చూడడమే కాదు, గమనించడమే కాదు అన్నిటిని రికార్డ్ చేసి పెడుతుంది. ఆ రికార్డ్‌ను ఆఫీస్ రికార్డ్స్‌లో అంతా మనకంతా చూయిస్తారు. అక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక మేకని చంపుతున్నాం అనుకోండి. అక్కడ మనకి ఎలా కనిపిస్తుందంటే ఆ థియేటర్‌లో ఆ మేక ప్లేస్‌లో మనం ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుందంట. అట్లా మనం ఏదైతే చేస్తున్నామో, ఎవరినైతే హింసిస్తున్నామో వాళ్ళ ప్లేస్‌లో మనం ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుందంట. సో, అంటే మనం అన్ని పాపాలు చేసాం, అన్ని హింసలు చేసాం, అన్ని పుణ్యాలు చేసాం అవన్నీ అక్కడ మనకు చూపిస్తారు. సో, అవన్నీ నువ్వు మళ్ళీ భూమి మీదకెళ్ళి అనుభవించాల్సి ఉంటుందని చెప్పేసి అక్కడ అందులో అన్నీ చూయించి మరి నీకు మళ్ళీ జన్మ కావాలంటే ఎన్నో అదృష్ట కావాలని చెప్పేసి అందులో చెప్తారు. నువ్వు కొన్ని పాప కర్మలు తీసుకోవాలి, కొన్ని పుణ్య కర్మలు తీసుకోవాలి. కర్మలు ఎంచుకుంటేనే నీకు మళ్ళీ దానికి తగ్గట్టుగా ఒక జన్మ అంటే ఏదో ఒక ప్రాంతం లోపల అటువంటి నువ్వు ఎంచుకున్న కర్మలకు అనుగుణటువంటిగా జన్మ నీకు ఎక్కడైతే నువ్వు ఎక్కడైతే ఈ కర్మలు ఎంచుకుంటావో ఆ కర్మలకు అనుగుణంగా నువ్వు తీసుకోబోయే జన్మ అనేది ఉంటుందని చెప్పేసి అక్కడ ఆ కర్మలు మనం ఎంచుకున్నప్పుడు ఏంటంటే ఆ కర్మలకు అనుగుణంగా మనకు నాడీ మండల శరీరం అనేది ఒకటి ఏర్పడుతుంది. మనం పైన ఎంచుకున్న కర్మలు మన నాడీ మండల శరీరానికి అంటుకొని ఉంటాయి. మనం స్పిరిచువల్ రియాలిటీ సిరీస్ చూస్తే అందులో మనకు ఆ నాడీ మండల శరీరం ఎలా ఉన్నది రెడ్‌గా మనకు చూపిస్తూ ఉంటారు. సో, దానికి మనకు ఎంచుకున్న కర్మలు అంటుకొని ఉంటాయి. సో, ఆ నాడీ మండల శరీరం మనం ఎంచుకున్న కర్మలకు అనుగుణంగా ఇక్కడ భూమి మీద మనకు ఆ ప్రాంతం గాని, ఆ ప్లేస్ గాని, ఆ తల్లిదండ్రులు గాని అటువంటి కర్మలకు అనుగుణంగా ఉన్నటువంటి ఆ తల్లిదండ్రులు అవన్నీ ఆ వాతావరణం ఉండే విధంగా సెలెక్ట్ చేసుకొని మనం వస్తాం. మన తండ్రుల్ని మనమే సెలెక్ట్ చేసుకొని వస్తాం. అలాగే మన భార్య గాని, భర్తని గాని. అయితే ఇక్కడ తల్లిదండ్రులను ఎంచుకునే అవకాశం మనకుంది కానీ, పిల్లల్ని ఎంచుకునే అవకాశం తల్లిదండ్రులకు లేదు. మనం మన తల్లిదండ్రులను ఎంచుకొని వచ్చాం. వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులను ఎంచుకొని వచ్చారు. అలాగా మన పిల్లలని తల్లిదండ్రులను ఎంచుకొని వస్తారు. అది వాళ్ళ చాయిస్. సో, అట్లా మనం మన తల్లిదండ్రులను ఎంచుకొని వచ్చాం. అలా ఇటువంటి తల్లిదండ్రుల కడుపులో మనం కావాలని చెప్పేసి మనమే ఎంచుకొని వచ్చాం. కానీ కొన్నిసార్లు ఏం చేస్తామంటే మనం మాయలో పడి ఈ విషయం అంతా అవగాహన లేక అనుకుంటూ ఉంటాం. నేను వీళ్ళకి పుట్టాను కాబట్టి నేను ఇలా ఉన్నాను. నేను వాళ్ళ ఇంట్లో పుట్టి ఉంటే ఇంకా బాగుండేవాడిని, ఇంకా బాగా చదువుకునేవాడిని, ఇంకా గొప్ప స్థాయిలో ఉండేవాడిని, ఇంకా హ్యాపీగా ఉండేవాడిని అని అనుకుంటూ ఉంటాం. ఇటువంటి తల్లిదండ్రులు పుట్టడం వల్ల నేను ఇలా ఉన్నానని అనుకుంటూ ఉంటాం. కానీ అటువంటి తల్లిదండ్రులని మన ఇష్టపూర్వకంగా మనమే సెలెక్ట్ చేసుకొని వచ్చాం. మనం ఎంచుకున్న కర్మలకు అనుగుణంగా. ఎక్కడ మనం పుడితే మనం ఆ అనుభవాలు పొందుతూ, ఆ కర్మలు అనుభవిస్తూ ఆత్మపరంగా ఉన్నత స్థితికి మనం వెళ్ళగలుగుతామో, ఉన్నత లోకాలకు ఉన్నత స్థితికి వెళ్ళాలంటే, ఎదగాలంటే ఆ విషయాలని మనం అక్కడ మనం ఎంచుకునే వచ్చాం. సో, అలా ఎంచుకొని వచ్చాం కాబట్టి ఈ విషయం మనకు అవగాహన ఉంటే
మనం ఇంకొక ఎప్పుడు కానీ మనం ఆ పేరెంట్స్ని కానీ ఆ పరిస్థితిని మనం ఎప్పుడు విమర్శించకుండా ఉండగలుగుతాం. సో ఇవి నేనే ఎంచుకొని వచ్చాను. నా వాస్తవాన్ని నేను ఎంచుకున్న కర్మల ద్వారా నా వాస్తవాన్ని నేనే సృష్టించుకుంటున్నాను. ఐఎమ్ క్రియేటింగ్ మై ఓన్ రియాలిటీ. నా వాస్తవాన్ని నేనే సృష్టించుకుంటున్నాను అనే విషయం మనకు అవగాహన వచ్చినప్పుడు దుఃఖపడకుండా, బాధపడకుండా ఉంటాం. ఆ అవగాహన మనకున్నప్పుడు. మన వాస్తవాన్ని మనమే సృష్టించుకుంటామనే జ్ఞానం మనకున్నప్పుడు. అదే మనకు ప్రతిసారి చెప్తారు. యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. నీ వాస్తవానికి నీ జీవితంలో ప్రతి క్షణం నీకు నువ్వే సృష్టించుకుంటున్నావు అని చెప్పేసి. సో ఆ విషయం అవగాహన కావాలంటే దీని గురించి ఈ జ్ఞానం మనకు కావాలి. చనిపోయిన తర్వాత అక్కడ పైలోకాలకు వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ జన్మ తీసుకునేటప్పుడు మనమే ఇవన్నీ ఎంచుకొని వస్తాం. మన కర్మల్ని, మన తల్లిదండ్రులు ఇవన్నీ అలా ఎంచుకొని భూమి మీదకి వస్తాం. వచ్చిన తర్వాత ఏంటంటే తల్లి గర్భంలో సుమారు 5 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు ఈ విషయాలు చాలా వరకు అవగాహన ఉంటాయి. 5 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు ఒక బ్రహ్మనేత్రం తెచ్చుకొని ఉండడం ద్వారా సుమారు 5 సంవత్సరాల వయసు వరకు ఈ విషయాలన్నీ మనకు అవగాహన ఉంటాయి. కానీ 5 సంవత్సరాల వయసు అయిపోయిన తర్వాత మెల్లగా ఏమవుతుంటే మన చుట్టూ ఉండే సమాజం ద్వారా కావచ్చు, పరిస్థితుల వల్ల కావచ్చు, మాంసాహార కుటుంబంలో పెరగడం వల్ల కావచ్చు, జ్ఞానం తెలియని కుటుంబాల్లో పెరగడం వల్ల కావచ్చు, ఆ పైన ఒప్పుకొని వచ్చిన విషయాలన్నీ మర్చిపోయి ఎందుకోసం వచ్చామనే విషయం అన్నీ మర్చిపోతాం. భూమి మీదకి ఎందుకోసం వచ్చాం మనం అనే విషయం అవన్నీ కూడా. పైన అవన్నీ తెలుసుకొని ఒప్పుకొని మనమే వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే అన్ని విషయాలు మనమే మర్చిపోతాం. ఈ విషయాలు మనమే ఎంచుకొని వచ్చినామనే విషయం మర్చిపోయి అజ్ఞానంలో జీవిస్తూ ఉంటాం. ఒకానొక టైంలో మనకు ఒక పాంప్లెట్ ద్వారానో, లేదంటే ఒక ఫ్రెండ్ ద్వారానో, గురువు ద్వారానో, ఏదైనా ఒక మన జీవితంలో జరిగే సంఘటన ద్వారానో ఈ ధ్యానం అనేది మనకు పరిచయం అయ్యి మళ్ళీ ధ్యానంలోకి వచ్చి ఈ ఆత్మజ్ఞానం గురించి ఎప్పుడైతే మనం ఈ విషయాలన్నీ మనం తెలుసుకుంటామో అప్పుడు మనకు అవగాహన వస్తుంది. ఏమిటంటే ఓహో! ఇవన్నీ నేనే సెలెక్ట్ చేసుకొని వచ్చానా? నేను ఈ పర్పస్ కోసం ఈ జన్మలో ఈ పని చేయడం కోసం వచ్చానా? ఈ జ్ఞానం సంపాదించడం కోసం వచ్చానా? అనే విషయాలు మనకు అవగాహన వచ్చి అప్పుడు ఆ పనులు చేయడం కోసం ఏ పనైతే భూమి మీదకి మనం చేయడం కోసం వచ్చామో, ఏ జ్ఞానం మనం సంపాదించడం కోసం వచ్చామో, ఆ జ్ఞానం సంపాదించడం కోసం, ఆ పనులు చేయడం కోసం మనం ప్రిఫరెన్స్ ఇస్తాం. ఆ పనులు చేస్తాం. ఈ ధ్యాన మార్గంలో ఈ విషయాలు అవగాహన అయినప్పుడు. సో అలా ఈ లైఫ్ ప్రకృతి గురించి మనకు చాలా ఇంపార్టెంట్. ఈ జనాలోకంలో మనకు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కౌన్సిలింగ్‌లో. సో అలా 300 జన్మలు సుమారు పైకి కిందకి వీటిలోనే తిరిగి అక్కడి నుంచి జనాలోకంలో వచ్చిన తర్వాత అది ఇంకా పై లోకాలకు వెళ్ళాలంటే జనలోకం పైన మహాలోకం, తపోలోకం, సత్యలోకం అని ఉంటాయి. ఇంకా ఊర్ధ్వ లోకాలు, ఉన్నత లోకాలు. వాటిని మహాకారణ లోకాలు అని అంటాం. జనలోకాన్ని కారణలోకం అంటాం. దానిపైన ఉండే లోకాల్ని మహాకారణ లోకాలని అంటాం. ఆ మహాకారణ లోకాలకు వెళ్ళాలి అంటే దానికి ఎంతో అర్హత కావాలి. చూశారు కదా 300 జన్మలు ఈ 4 లోకాలే పైకి కిందికి కొడుతున్నాం, తిరుగుతున్నామంటే దాని పై లోకాలు కిందకి వెళ్ళలేకపోతున్నామంటే దానికి ఇంకా అర్హత మనకి ఇంకా ఆ మహాలోకం వెళ్ళాలంటే అర్హత కావాలి. అర్హత కావాలంటే జనాలోకంలో వెళ్ళి మనం ఏమి చేస్తే మనం ఇక్కడ ఆ జనాలోకం దాటే అర్హత మనకు వస్తుందంటే ఇక్కడ భూమి మీద ఉండి మనం కేవలం ధ్యానం కూడా చేసినంత మాత్రాన మనం మహాలోకానికి ఏం వెళ్ళలేము. ఇక్కడ భూమి మీద ఉండి మహాకార్యాలు, గొప్ప గొప్ప పనులు ఎవరైతే చేస్తారో ఆ మహాకార్యాలు చేసినటువంటి వాళ్ళు మహాలోకం వరకు వెళ్ళగలుగుతారు. మహాలోకానికి ఎవరు వెళ్తారంటే భూమి మీద ఉండి మహాకార్యాలు, గొప్ప గొప్ప కార్యాలు చేసిన వాళ్ళు. ఒక మహాత్మా గాంధీ లాగా దేశానికి స్వాతంత్రం కోసం ఆయన ఎంతో పోరాటం చేశాడు. మహాకార్యాలు ఆయన గొప్ప గొప్ప కార్యాలు ఆయన చేయడం జరిగింది. మహాత్మా గాంధీ లాగా నిస్వార్థంగా, ఎటువంటి స్వార్థం లేకుండా, మదర్ తెరిస్సా లాగా ఎన్నో గొప్ప సేవలు చేసింది మదర్ తెరిస్సా నిస్వార్థంగా. అటువంటి గొప్ప గొప్ప సేవలు, గొప్ప గొప్ప కార్యాలు చేసిన వాళ్ళు మహాలోకం వరకు వెళ్ళగలుగుతారు. ఇది కూడా ఏదో స్వార్థంతోటో ఆశించి చేస్తే మాత్రం ఫలితం ఆశించో నిస్వార్థంగా చేస్తేనే మహాలోకం వెళ్తారు. కానీ ఫలితం ఆశించి ఏదో కావాలని ఏదో పదవుల కోసం దేనికోసం చేస్తే మాత్రం వాళ్ళు మహాలోకం వెళ్ళలేరు. ఈ జనలోకం దాటాలంటే మహాలోకం చేరుకోవాలంటే అర్హత ఉండాలి మనకు. ఎన్నో మంచి లక్షణాలు మన లోపల ఉండాలి. మంచి క్వాలిటీస్ మన లోపల ఉండాలి. మన ప్రవర్తన ఎంతో మార్పు ఉండాలి మన ప్రవర్తనలో. మన ప్రవర్తనలో మార్పులు లేకుండా మన లోపల మంచి క్వాలిటీస్ లక్షణాలు ఇవేమీ లేకుండా మనం ధ్యానం చేసి ఉండవచ్చు. కానీ ఇక్కడ మన ప్రవర్తన ఏమీ మారకపోయినా, మన లోపల ఏ మార్పు లేకపోయినా, మన లోపల మంచి క్వాలిటీస్ లక్షణాలు ఏమీ లేకపోయినా, మన లోపల ఈర్ష్య, అసూయ, ద్వేషం ఇటువంటి లక్షణాలు ఉన్నా
మహాలోకం మనం వెళ్ళలేము. మహాత్మా గాంధీ ఎంతో నిస్వార్థంగా ఆయన సేవ చేశారు. నిజంగా చూస్తే ఆయనకు 5 మంది పిల్లలు ఉన్నారంట. ఆయనకు భార్య కస్తూరిబా గాంధీ భార్య ఉంది. సో, ఆయన పూర్తిగా ఈ సేవలోనే నిమగ్నమైపోయాడు నిస్వార్థంగా. తన గురించి కూడా ఆలోచించకుండా పూర్తిగా లోకం కోసం ఆయన పాటుపడ్డారు. మహాత్ములంటే వాళ్ళ కోసం వాళ్ళేమి చేసుకోరు. ఎంతసేపు లోకం కోసం వాళ్ళు పాటుపడుతూ ఉంటారు. లోకానికి సేవ చేస్తుంటారు. గొప్ప గొప్ప కార్యక్రమాలు, గొప్ప గొప్ప సేవా కార్యక్రమాలు. ఆయన గొప్ప ప్రాపంచిక సేవల్లో గొప్ప సేవ ఆయన చేశాడు. ఆయన కుటుంబం కోసం దానికోసం ఆయన ఏమి చేయలేదు. నిస్వార్థంగా పూర్తిగా ఆయన దేశం కోసం ఆయన పాటుపడ్డాడు. అటువంటి వాళ్ళు మహాలోకానికి వెళ్తారు. కానీ ఇక్కడ ఉండి మనం ధ్యానం చేసినా అది కూడా కోరికలతోటి, సంకల్పాలతోటి వీటితోటి ధ్యానం చేసినా కానీ మనం మహాలోకం వెళ్ళలేము. మనం చేసే ధ్యానం ఎటువంటి కోరికలు లేకుండా, సంకల్పాలు లేకుండా, ఎటువంటిది ఆశించకుండా, ఫలితం ఆశించకుండా నిష్కామ కర్మ అని చెప్తారు మనకు సారు. నిష్కామ కర్మ అంటే ఎటువంటిది నేను చేస్తున్నాను అనే భావం కూడా లేకుండా, నేను చేస్తున్నాను, నేను చెప్తున్నాను అనే భావం లేకుండా అప్పుడు చేస్తే అప్పుడు వాళ్ళు ఈ మహాలోకం, జనలోకం దాటి మహాలోకం వెళ్ళే అర్హత సంపాదించుకుంటారు. మహాలోకం వెళ్ళడం అన్న కూడా అంత ఈజీ ఏం కాదు. సో, ఆ మహాలోకం అక్కడికి వెళ్తే ఏమవుతుందంటే అక్కడ ఇంకా గొప్ప గొప్ప వాళ్ళు ఉంటారు. పైలోక వాసులు. పూర్ణాత్మ స్థాయిలో ఉన్నవాళ్ళు. గౌతమ బుద్ధుడు, వర్తమాన మహావీరుడు, జీసస్ క్రైస్ట్, శ్రీకృష్ణ భగవానుడు, శ్రీరాముడు, పరమాత్మ స్థాయిలో ఉన్న వాళ్ళ యొక్క సాంగత్యం, ఒక బ్రహ్మర్షుల సాంగత్యం మనకి అక్కడ జరుగుతుంది. జనలోకంలో హాస్టల్ మాస్టర్ వరకు జరుగుతుంది. మహాలోకంలో ఏమవుతుందంటే గొప్ప గొప్ప వాళ్ళు, ఇంకా ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు, గొప్ప గొప్ప జ్ఞానుల యొక్క సాంగత్యం మనకు అక్కడ దొరికి అక్కడ మహాలోకంలో వాళ్ళ దగ్గర ఎన్నో విషయాలు మనం, ఈ జ్ఞానం గురించి ఎన్నో విషయాలు మనం తెలుసుకుంటాం. వాళ్ళ సాంగత్యం ఏర్పడి ఈ మహాలోకంలో వాళ్ళు ఎన్నో విషయాలు చెప్తారు. ఇంకా పైలోకాలకు వెళ్ళాలంటే ఏం చేయాలి, ఏ జ్ఞానం సంపాదించాలి అని. సో, నిన్నే మార్నింగ్ జూమ్ లో సార్ తరబడి రాఘవ సార్ చెప్పడం జరిగింది. ఏంటంటే మనం ఈ భూమి మీదకి వచ్చి ఇక్కడనే మనం నేర్చుకుంటామంట పాఠాలన్నీ. ఆ జ్ఞానం అంతా ఇక్కడే పొందుతాం. ఇక్కడ ఈ పొందే ఈ ఆత్మనం మళ్ళీ పైలోకాలకు వెళ్ళిన తర్వాత అక్కడ కూడా మనకు, మనం ఇక్కడ సంపాదించిన జ్ఞానాన్ని బట్టి పైలోకాలకు వెళ్ళిన తర్వాత అక్కడ కూడా మనకు జ్ఞానబోధ చేయాల్సి ఉంటుందంట. కేవలం ఇక్కడ ఈ భూమి మీద ఉన్నప్పుడు మాత్రమే కాదు ఈ జ్ఞానబోధ చేయడం, మనం పైలోకాలకు వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా మనం జ్ఞానబోధ చేసే అవకాశం, మనం ఇక్కడ సంపాదించుకున్నటువంటి జ్ఞానానికి అనుగుణంగా పైలోకాలకు కూడా మనం ఆ జ్ఞానాన్ని బోధించేది ఉంటుందంట. వాళ్ళు చెప్తారంట ఈ లోకాలకు వెళ్ళో మనం వీళ్ళకి జ్ఞానబోధ చెయ్యి అని చెప్పేసి, ఆ ఊర్ధ్వ లోకాల గురించి, వాటి గురించి అంతా. సో, అక్కడ మనం జ్ఞానబోధ చేయాల్సి ఉంటుందని చెప్పేసి నిన్న సహా చెప్పడం జరిగింది, నిన్న మార్నింగ్ జూమ్ లో. సో, అట్లా మహాలోకంకి ఎవరు వెళ్తారంటే మహాకార్యాలు చేసిన వారు, మదర్ తెరిసా లాగా, మహాత్మా గాంధీ లాగా ఎవరైతే మహాకార్యాలు, గొప్ప గొప్ప కార్యాలు చేస్తారో నిస్వార్థంగా, వాళ్ళు మహాలోకం వరకు వెళ్ళగలుగుతారు. అక్కడ కొంతకాలం ఉండి అక్కడ నుంచి నెక్స్ట్ ఏంటంటే తపోలోకం. తపోలోకం అంటే ఈ తపోలోకానికి ఎవరు చేరుకోగలుగుతారంటే భూమి మీద ఎవరైతే తపస్సు చేస్తారో వాళ్ళు తపోలోకం చేరుకోగలుగుతారు. తపస్సు, తపోలోకం. తపస్సు అంటే ధ్యానమే. అయితే ఎటువంటి ధ్యానం అంటే, తపస్సు అనేది ఏంటంటారంటే ఎటువంటి కోరికలు లేకుండా, ఫలితాలు ఆశించకుండా, ఆత్మ మీద దృష్టి, అంటే భగవంతుడి మీద, అంటే ఆత్మ మీద దృష్టి ఉంచి, కోరికలు లేకుండా, ఫలితాలు లేకుండా, సంకల్పాలు పెట్టుకోకుండా, నేను చేస్తున్నానే భావం లేకుండా ఎవరైతే చేస్తారో దాన్ని తపస్సు కింద చెప్పడం జరుగుతుంది. మనం కోరికలతో చేసినా, సంకల్పాలతో చేసినా, అనుభవాల కోసమనో, లేదంటే ఏదో ఆశించి చేసినా కానీ, లేదంటే నేను చేస్తున్నానే భావంతో చేసినా కానీ, ఇవి ఏమి ఉన్నా కానీ అది తపస్సు కిందికి రాదు. సో, తపనతో చేసే దానినే తపస్సు అని అంటారు. తపస్సు అంటే తపనతో చేసే దాన్ని తపస్సు అంటారు. ఏంటో తపన అంటే, నేను ఆత్మను తెలుసుకోవాలి, ఆత్మజ్ఞానం సంపాదించాలి, భగవంతుని తెలుసుకోవాలి, భగవంతుని చేరుకోవాలని ఆ తపన మన లోపల ఉండి ఆ తపనతో మనం చెయ్యాలంట. దానిని తపస్సు అంటారు. అందుకే పూర్వం మునులు, ఋషులు, యోగులు వాళ్ళు చేసే దాన్ని తపస్సు అని ఎందుకన్నారంటే వాళ్ళు ఆ తపనతో వాళ్ళు చేశారు కాబట్టి పూర్వం దాన్ని తపస్సు అన్నారు. మనం ధ్యానం అని ఎందుకుంటున్నామంటే మనం ఇంకా ఆ స్థాయిలో మనం ఇంకా చేయట్లేదు. ఎటువంటిది ఏమి ఆశించకుండా ఏం చేయట్లేదు. మన లోపల ఇంకా కొద్దిగా
ఆ మనస్సు ఇంకా పూర్తిగా శుద్ధి అయితేనే మనకు ఆ నిష్కామ కర్మ చేయగలుగుతాం. మనసు శుద్ధి కాకపోతే ఇంకా నేను చేస్తున్నా అనే భావం ఉంటుంది. మనసు శుద్ధి కాకపోతే. మనసు బాగా శుద్ధి అయితేనే నేను చేస్తున్నా అనే భావం లేకుండా నిష్కామ కర్మ మనం చేయగలుగుతాం. అనుకుంటాం నేను చేయట్లేదు, నా ద్వారా చేయబడుతుంది అని అంటాం కానీ, అన్నా గాని లోపల మనసులో ఇంకా మలినంగా ఉంటే గనక అది నిష్కామ కర్మ కిందికి రాదు. ఏదో ఆశిస్తూ ఉంటాం. సో, ఆ నిష్కామ కర్మ ఎప్పుడవుతుందంటే మనసు బాగా శుద్ధి అయితే మనం అప్పుడు చేసే కర్మలు నిష్కామ కర్మలు చేయగలుగుతాం. ఎటువంటిది ఆశించకుండా మనం చేయగలుగుతాం. సో, ఆ మనసు శుద్ధి కావాలంటే ముఖ్యంగా తడవర్తి రావాల్సి చెప్తారు. తీవ్ర ధ్యాన సాధన చేయాలి. దాంతో పాటు సాత్వికమైన శాకాహారం తీసుకోవాలని ఈ 2 పాయింట్లు ముఖ్యంగా చెప్తారు. తీవ్ర ధ్యాన సాధన అంటే గంటలు గంటలు ధ్యాన స్థితిలో కూర్చొని చేసినప్పుడు అక్కడ 3 గంటలు కూర్చున్నా మనకు 3 నిమిషాల్లాగా అనిపించాలి. దాన్ని తీవ్ర సాధన అంటారని చెప్పేసి. అది చేస్తేనే మనసు శుద్ధి అయితేనే మన లోపల మన ప్రవర్తన లోపల మార్పు వచ్చి ఈర్ష్య, అసూయ, ద్వేషం ఇటువంటి లక్షణాలు మన లోపల లేకుండా ఉన్నప్పుడు అక్కడ మనం నిష్కామ కర్మలు చేయడం వల్ల ఏమవుతుందంటే మనం తపోలోకానికి మనం వెళ్ళగలుగుతాం. మహాలోకం దాటి తపోలోకం. సో, అక్కడ కూడా గొప్ప గొప్ప వాళ్ళు ఎంతోమంది ఉంటారు. సో, అక్కడ మహాలోకం, తపోలోకం అక్కడికి వెళ్ళినా కానీ మళ్ళీ మనం భూమి మీద జన్మ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడేంటంటే జనలోకం వరకు మనకు ఈ జనలోకం వెళ్ళేంత వరకు ఏంటంటే మనం పైన వాళ్ళు ఎంచుకున్న ఆ కర్మలు, పాప కర్మలు, పుణ్యకర్మలు 2 ఎంచుకొని రావాల్సి వస్తుంది భూమి మీదకి. కానీ జనలోకం దాటిన తర్వాత మహాలోకం వెళ్ళినా, సత్యలోకం వెళ్ళినా ఏముందంటే కోరుకున్న జన్మ లభిస్తుందంట మనకు. జనాలోకం దాటిన తర్వాత మహాలోకం వెళ్ళినా గాని, తపోలోకం వెళ్ళినా అక్కడ జనలోకం దాటితే ఏంటంటే మనకు అప్పుడు మనకు కోరుకున్న జన్మ లభిస్తుంది. అప్పటి వరకు అక్కడ మనం ఉన్న కర్మలకు అనుగుణంగా పాప కర్మలు కొన్ని, పుణ్యకర్మలు కొన్ని 2 ఎంచుకొని వాటికి తగ్గట్టుగా జన్మ లభిస్తూ ఉంటుంది. సో, జనాలోకం దాటితే మాత్రం మనం కోరుకున్నటువంటి జన్మ మనకక్కడ లభిస్తుంది. జనాలోకం దాటిన తర్వాత. సో, ఆ జనాలోకం దాటాలంటే మన లోపల ఎన్నో భగవంతుడికి ఇష్టమైన లక్షణాలు మనకు లోపల ఉండాలంట. ఆ భగవంతుడి లక్షణాలు మన లోపల ఉంటేనే అప్పుడు అంటే సాత్విక గుణం, ఇంచుమించు సాత్విక గుణం ఆ స్టేజ్‌లో ఉన్న వాళ్ళు ఈ జనలోకం అది వరకు చేరుకొని దాటయ్యారు. ఆ సాత్విక గుణం ఒకటి కాదు, అది ఇంకా ముందుకు. శుద్ధ సాత్వికము, పరిశుద్ధము, సాత్వికము, పరిసాత్వికము, శుద్ధ సాత్వికము అని చెప్తారు సారు. సో, శూన్యము, పరిశూన్యం, మహాపరిశూన్యం అయితే ఎలాగైంది అంటామో అలాగా మన మనసును కూడా అంత బాగా శుద్ధి చేసుకుంటేనే అప్పుడు ఈ జనాలోకం దాటి మనం మహాలోకం వెళ్ళి అక్కడి నుంచి తపస్సు చేసిన వాళ్ళైతే తపోలోకం వెళ్ళి అక్కడ కూడా ఇంకా ఆఖరికి చివరి లోకం ఉన్నటువంటి సత్యలోకానికి ఎప్పుడు చేరుకుంటామంటే ఇంకా మనం ఈ భూమి మీదే భౌతికతలు చెప్తారు ఏంటంటే ఆ బ్రహ్మ భువనాలోక పునరావర్తినో అర్జున మాం విద్యంతు కౌంతేయ పునర్జన్మన్న విద్యతే అని. అంటే ఆ బ్రహ్మ భువనాలోకాల్లో నువ్వు ఏ లోకానికి చేరుకున్నటువంటి కానీ అంటే బ్రహ్మలోకాలని అంటే మహాలోకం, తపోలోకం అని ఏవైతే అన్నామో వీటిని బ్రహ్మలోకాలని అంటారు. నువ్వు మహాలోకం చేరుకున్నా, తపోలోకం చేరుకున్నా తిరిగి మళ్ళీ భూమి మీద జన్మ తీసుకోవాల్సిందే. కానీ నేనటువంటి ఈ లోకం శ్రీకృష్ణ భగవానుడు ఎక్కడంటే సత్యలోకంలో ఉంటారు. వాళ్ళు పూర్ణాత్మ స్థాయిలో ఉన్న వాళ్ళు ఎక్కడ ఉంటారంటే సత్యలోకంలో ఉంటారు. గౌతమ బుద్ధుడు, జీసస్ క్రైస్ట్, వర్ధమాన మహావీరుడు ఆ స్థాయిలో ఉన్నవాళ్ళు, పరమాత్మ స్థాయిలో ఉన్న వాళ్ళందరూ సత్యలోకంలో ఉంటారు. ఆ సత్యలోకానికి చేరుకోవాలంటే నువ్వు భూమి మీద ఉన్నప్పుడే ఏం చేయాలంటే ఎవరైతే సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకుంటారో భూమి మీద శరీరంతో ఉన్నప్పుడే నేను దేహం కాదు, నేను ఆత్మను అనే విషయాన్ని అనుభవపూర్వకంగా ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళే సత్యలోకంలో ప్రవేశించడానికి అర్హత సంపాదించినట్లు అని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఆ శ్లోకం ద్వారా చెప్పడం జరిగింది. నువ్వు మళ్ళీ పునర్జన్మ లేకుండా చేసుకోవాలంటే పునర్జన్మ నీకు మళ్ళీ జన్మ లేకుండా చేసుకోవాలంటే నువ్వు మళ్ళీ సత్యలోకం చేరుకుంటేనే నీకు మళ్ళీ జన్మలేని స్థితి నువ్వు పొందగలుగుతావు అని చెప్పేసి అందుకు అర్హత ఏంటంటే నువ్వు భూమి మీద ఉన్నప్పుడే నువ్వు దేహం కాదు ఆత్మ అనే విషయాన్ని అనుభవపూర్వకంగా నువ్వు తెలుసుకోవాలి. అప్పుడే నువ్వు సత్యలోకంలోకి ప్రవేశించడానికి అర్హత లభిస్తుందని చెప్పేసి ఆ విధంగా చెప్పడం జరిగింది. అంటే సత్యలోకం మనం వెళ్ళాలంటే ఏం చేయాలంటే ఇక్కడ ఈ భూమి మీద ఉన్నప్పుడే మనం సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. మనం దేహం కాదు ఆత్మ అనే విషయాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకునే ప్రయత్నం మనం చేయాలి. తెలుసుకోవడం ఇప్పుడు ఏం చేసామంటే మనం తెలుసుకున్నాం, మనం దేహం కాదు ఆత్మ అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. పత్తిసారి ద్వారాను అంటే మేము ఎక్కువ తటవర్తి రావుల సార్, రాజలక్ష్మి దంపతుల ద్వారాను విషయాన్ని మనం తెలుసుకున్నాం. కానీ ఇంకా ఆత్మస్థితిలో మనం ఇంకా జీవించట్లేదు.
పుస్తకాలు చదవడం ద్వారాను, గురువు దగ్గర వినడం ద్వారాను, క్లాసుల్లో వినడం ద్వారా మనం తెలుసుకున్నాం మన దేహం కాదు ఆత్మని. కానీ మనం ఆత్మస్థితిలో మనం జీవించగలిగితే 100% ఆత్మస్థితిలో మనం జీవించగలిగితే అప్పుడు మనం 100% ఆత్మని మనం తెలుసుకున్నట్లు. ఆత్మస్థితిలో జీవించగలగాలి. అందుకు అంటే నేను దేహం కాదు నేను ఆత్మ అన్నట్లు గమనిస్తే మన ప్రవర్తన అంతా ఎట్లా ఉంటుందంటే నేను దేహం అన్నట్లుగానే ఉంటుంది. నేను ఆత్మ అన్నట్లుగా చాలా తక్కువ. అది కూడా ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత 10 సార్లు అంటే గురువు దగ్గరికి వచ్చిన తర్వాత ధ్యానికి ప్రాముఖ్యం తగ్గించి ఆత్మకు ప్రాముఖ్యం ఇస్తూ కొద్దిగా ఈ ఆత్మకు లాభం కలిగించబడినటువంటి ధ్యానం చేయడం, ఈ జూమ్ క్లాసుల్లో పాల్గొనడం, ఈ జూమ్ క్లాసులు నిర్వహించడం, ఇటువంటి పనులు మనం చేస్తున్నాము. ఆత్మ లాభాల కోసం, ఆత్మజ్ఞానం కోసం కొద్దిగా సమయాన్ని కేటాయించు. కొద్దిగా మనం ఇందులో కొంతవరకు మనం ఉంటున్నాం. ఇంతకుముందు వరకు మనం పూర్తిగా దేహస్థితి 100%. మన ప్రవర్తన కూడా దేహం అన్నట్లుగానే ఉంది. ఇందులోకి వచ్చిన తర్వాత మన ప్రవర్తన, మన ఆలోచన విధానం, మన మాటలు, మన పనులు వీటిలో కొద్దిగా మార్పు వస్తూ ఈ మార్పు పూర్తిగా 100% రావాలి. ఆత్మ అన్నట్లుగా మనం 100% మనం జీవించగలిగితే అక్కడ మనం ఆత్మను అనుభవపూర్వకంగా మనం తెలుసుకున్నప్పుడే భూమి మీద ఈ ధ్యానం ద్వారా అప్పుడు సత్యలోకంలో వెళ్ళడానికి అర్హత మనకు లభిస్తుంది. అప్పటి వరకు జనాలోకం వరకు వెళ్ళి వస్తుంటాం, లేదంటే మహాకార్యాలు చేస్తే మహాలోకం వరకు వెళ్ళేసి వస్తుంటాం, లేదంటే తపస్సు బాగా చేస్తే కేవలం ధ్యానం ఒక్కటి చేసినంత మాత్రాన కూడా మనం సత్యలోకం చేరుకొని తపోలోకం వరకు వెళ్ళేసి వస్తాం తపస్సు చేస్తే. ఆ తర్వాత సత్యలోకం వెళ్ళాలంటే ఇక్కడే మనం చేసే సాధన ద్వారా మనం పొందే ఈ జ్ఞానం ద్వారా అనుభవపూర్వకంగా మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో మనం ఆత్మ అనే విషయాన్ని, అవి తెలుసుకోవాలంటే ఎన్నో గుడ్ క్వాలిటీస్ మన లోపల, ఎన్నో దైవ లక్షణాలు రావాలి మన లోపల, మన ప్రవర్తనలో ఎంతో మార్పు రావాలి. మన లోపల ఈర్ష్య, అసూయ, ద్వేషం ఇటువంటి చెడు లక్షణాలు అన్నీ పోయి మనసు ఎంతో శుద్ధంగా అయితేనే ఆ దైవ లక్షణాలు అవన్నీ వస్తేనే అప్పుడు ఆ అర్హత, ఆ భగవంతుని తెలుసుకునే అర్హత మనకు అప్పుడు వస్తుంది. అన్నిటినీ అందరినీ సమానం మనసు స్వాధీనంలో ఉన్నప్పుడు, ఇంద్రియాలని మన అదుపులో ఉన్నప్పుడు, మైత్రి, కరుణ, సహనం, ఓర్పు ఇటువంటి లక్షణాలన్నీ మన లోపల ఉన్నప్పుడు అప్పుడు ఆ ఆత్మ సాక్షాత్కారం, భగవత్ సాక్షాత్కారం, భగవంతుని చేరుకోవడం అంటే అంత ఈజీ ఏమి కాదు. అంగట్లో బొమ్మ ఏమి కాదు కొనుక్కోవడానికి డబ్బులు ఇచ్చి. సకల చరాచర సృష్టిని అంతటినీ సృష్టించినటువంటి ఆ సృష్టికర్త బ్రహ్మ, భగవంతుడు అనంతమైన శక్తి కలవాడు, సృష్టికి ప్రతిష్ఠ చేయగలవాడు. అంతటి గొప్పవాడిని తెలుసుకోవాలంటే, అంతటి స్థాయికి ఎదగాలి, ఆ అనుభవపూర్వకంగా మనం ఆ భగవంతుని పొందాలంటే ఎన్నో క్వాలిటీస్ మన లోపల అవి కావాలి, గొప్ప లక్షణాలు. మన ప్రవర్తనే మారకపోతే ఎన్ని సంవత్సరాలు ధ్యానం చేసినా ఏమీ లాభం లేదని తటపతి రావు సార్ ఎక్కువ ఇదే చెప్తుంటారు. నీ ప్రవర్తన ఇంత మారితే నువ్వు అంత ఎదిగినట్టు అని చెప్పేసి, దైవం లాగా మన ప్రవర్తన మారాలని చెప్పేసి చెప్తుంటారు. అప్పుడే కానీ మనం ఎదిగినట్టు, మన ప్రవర్తన మారితేనే. అంతేకాని ఏవో అనుభవాలు వస్తేనో, ఏవో కొన్ని తెలుసుకుంటేనే అది కాదు మనకు ముఖ్యమని చెప్పేసి చెప్తారు. సో అది మనం ముఖ్యంగా మనం ధ్యానం చేసి మన ప్రవర్తన ఎంతో మార్చుకోవాలి. నేను ఇందులోకి వచ్చిన తర్వాత చాలా వరకు మార్చుకున్నాను, ఇంకా ఎంతో మార్చుకోవాలి. నేనేం ఎదిగిపోయానని చెప్పట్లేదు. నా ప్రవర్తనలో కూడా ఎంతో మార్పు రావాలి. ఇంకా నా లోపల కూడా కొన్ని రకాల లోపాలు ఉన్నాయి, వాటిని సెర్చ్ చేసుకుంటూ ఇంకా ఎదిగే ప్రయత్నం చేస్తున్నాను. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఉంటాయి, వాటిని సెర్చ్ చేసుకుంటూ మనం ఎదిగే ప్రయత్నం మనం చేయాలి. మన ప్రవర్తన మార్చుకోవాలి. ఇంకా ఎంతో ఉన్నతమైన లక్షణాలని, ఉన్నతమైన క్వాలిటీస్ని మనం సంపాదించి గొప్ప సేవలు చేస్తూ ఉండాలి ఈ మార్గంలో. అప్పుడు మనకి ఏమవుతుందంటే ఆ లక్షణాలు మన లోపల వచ్చినప్పుడు, ఆ దైవ ఆత్మ సాక్షాత్కారం మనం పొందినప్పుడు, సత్యలోకం మనం ప్రవేశిస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత మన ఇష్టపూర్వకంగా మనం కావాలంటే మళ్ళీ జన్మ తీసుకోవచ్చు, లేదంటే లేదు. సత్యలోకం వెళ్ళిన తర్వాత మన చాయిస్, మళ్ళీ భూమి మీదకి వెళ్దామా వద్దా అనేది. అప్పటి వరకు మనం జన్మలు సుమారు 350 జన్మలు, 400 జన్మలు పుడుతుంటాం, పిల్లలు చేస్తుంటాం, ఇవన్నీ జరుగుతూనే మనకు ఉంటూ ఉంటాయి. సో ఈ విషయాలు చనిపోయిన తర్వాత, మరణించిన తర్వాతే మరణించాలంటే చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో అది చనిపోక ముందే శరీరంతో ఉన్నప్పుడే మనం తెలుసుకుంటే ఈ మరణం గురించి భయం పోతుంది. ఓహో నేను ఇంకా ఆ లోకాలకు వెళ్ళాలి, అందుకోసం నేను భూమి మీదకి వచ్చాను. ఏ లోకాలకు వెళ్ళినా నేర్చుకోవాల్సిందంతా, పాఠాలంతా, జ్ఞానంతో సంపాదించాల్సింది ఇక్కడే ఈ భూమి మీద ఈ శరీరంతో ఉన్నప్పుడు సాధన చేసి, ఇక్కడ ముఖ్యంగా ఈ శరీరం తెచ్చుకున్నదే సాధన చేయడం కోసం, ఈ జ్ఞానం సంపాదించడం కోసం. కానీ ఆ విషయాలను మనం మర్చిపోయి మొత్తం ఏవో చేస్తూ ఉంటాం.
సో ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత ఒక సద్గురువు దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన ద్వారా ఈ సత్యాన్ని తెలుసుకొని మనం దేహం కాదు ఆత్మ అనే విషయాన్ని తెలుసుకొని ఎప్పుడైతే ఆయన చెప్పింది ఆచరిస్తామో అప్పుడు మనం సత్యాన్ని తెలుసుకొని సత్యలోకం మన స్వగృహం మన ఎక్కడి నుంచి అయితే వచ్చామో మన స్వస్థలం ఆ సత్యలోకానికి మనం అప్పుడే వెళ్ళగలుగుతాం. కానీ అప్పటి వరకు పునరపి జననం పునరపి మరణం, పుట్టడం పెరగడం చావడం ఇది జరుగుతూనే ఉంటుంది. కాబట్టి దీనికి ప్రతిసారి చెప్తుంటారు, ముఖ్యంగా మనం త్వరగా ఇది పొందాలి, జ్ఞానం సంపాదించాలి, ఇది తెలుసుకోవాలి, సత్యలోకం చేసుకోవాలంటే సార్ 4 చెప్తుంటారు. సాధన, స్వాధ్యాయం, సాంగత్యం, సేవ. సాధన అంటే సాత్వికమైన శాకాహారం తీసుకుంటూ తీవ్ర ధ్యాన సాధన, అది కూడా సరి అయిన సాధన. సైలెన్స్ మెడిటేషన్, శ్వాస మీద ధ్యాస ధ్యానం 10 సార్లు పోతుంది. వేరే వేరే మెడిటేషన్ చేస్తే మాత్రం ఫలితాలు రావు. కూర్చోడానికి పనికి వస్తాయేమో కానీ, ప్రశాంతంగా అనిపిస్తుందేమో కానీ, ఫలితం రాని సాధన 1,00,000 మందికి చెప్పినా, ఫలితం వచ్చే సాధన ఒక్కడికి చెప్పినా, ఈ ఒక్కడికి చెప్పిన దాని వల్ల ఎంతో పుణ్యం వస్తుంది. 1000 మంది చెప్పు, 10,000 మంది చెప్పు, 1,00,000 మంది చెప్పు, కానీ ఏం లాభం? ఫలితం రాని సాధన వల్ల 1,00,000 మందిని కూర్చోపెట్టడం కంటే ఒక్కరిని ఫలితం రైట్ మెడిటేషన్ 10 సార్లు పోసిన జ్ఞానం ఒక్కరికి కరెక్ట్ గా మనం చెప్పినా ఎంతో పుణ్యం వస్తుంది. సార్ చెప్తారు కదా, మన జీవితంలో మన వల్ల ఒక్కడు బాగుపడినా చాలని. 1,00,000 మందికి చెప్పి ఒక్కడు కూడా మారకపోతే ఏమీ లాభం లేదు. చెప్పిన సమయం అంతా వృధా. 1,00,000 మందికి చెప్పిన సమయం అంతా వృధానే. పర్ఫెక్ట్ మెడిటేషన్, సరైన ధ్యానం ఒక్కరికి చెప్పండి చాలు. ఒక్కడు సరైన ధ్యానం చేసి వాళ్ళ జీవితంలో మార్పు తెచ్చుకుంటే ఎంతో గొప్ప పుణ్యం. మనమేమో ప్రపంచాన్ని అందరినీ మార్చాల్సిన అవసరం లేదు. కొంతమంది మన వల్ల ప్రభావితులు అయితే చాలా ఆదర్శంగా మనల్ని తీసుకుంటే చాలని నిన్న రాఘవ సార్ జూమ్ లో చెప్పారు. మనం ప్రపంచాన్ని అందరినీ చేయాల్సిన అవసరం లేదు. కొంతమందికైనా మన సరైన జ్ఞానాన్ని సరైన ధ్యానాన్ని మనం చెప్తే దాని వల్ల ఎంతో పుణ్యం వస్తుంది. కానీ సరికానివి ఏవో చెప్పడం వల్ల ఏదో ఆకర్షించడం కోసం వాళ్ళు వస్తారు ఇందులోకి, వాళ్ళని ఆకర్షించడం కోసం ఏవో చెప్పేసి 1,00,000 మంది రావచ్చు ఆకర్షితులై ఆ పూటకు, ఒక్కడు కూడా మారడు. ఏమీ లాభం లేదు. ఎందుకంటే ఆ పూటకి ఆ టెంపరీగా తాత్కాలికంగా అవి ఎంతో గొప్ప అనిపిస్తాయి. అబ్బా ఇంతమంది వచ్చారు, ఇంతమంది నా మాటలు విన్నారు, ఇంతమంది నా క్లాస్కి వచ్చారు, ఇంతమంది విన్నారు అని అనుకుంటామేమో కానీ అదంత ముఖ్యం కాదు. విన్న వాళ్ళు కనీసం ఒక్కరైనా మనకు సరి అయిన జ్ఞానం పొందితే, సరైన జ్ఞానం వాళ్ళు చేస్తే, వాళ్ళ జీవితంలో మార్పు తెచ్చుకుంటే, సరైన ఫలితాలు పొంది అదే గొప్ప పుణ్యం అవుతుంది. కాబట్టి మరి మరణించక ముందే మరణించాలంటే, చనిపోకముందే చనిపోవాలంటే, చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో ఆ విషయాలన్నీ ఇప్పుడే మనం తెలుసుకుంటే ఆ చావు గురించి భయం మనకు పోతుంది. చనిపోవడానికి మనం భయపడం. ఎవరైనా చనిపోయినా కానీ పోయి ఏడ్చుకుంటూ కూర్చోవడం అవన్నీ ఏమి చేయం. ఇంతమంది వరకు మన వాళ్ళు చనిపోయిన అనే విషయం తెలిసినా భయపడడం, బాధపడడం, ఏడవడం ఇవన్నీ చేస్తున్నాం అజ్ఞానంతో. ఇప్పుడు ఈ జ్ఞానం మనం ఎప్పుడైతే పొందుతామో, ఎప్పుడైతే తెలుసుకుంటామో, ఇంత ఉంటుంది ఇదంత స్టోరీ అని తెలుసుకుంటామో అప్పుడు మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఇంకొక శరీరంలోకి ఇప్పుడు బ్రహ్మర్షి వశిష్ఠుల వారు చెప్తారు, ఆత్మజ్ఞానం ఏం చేస్తారంటే ఒక శరీరాన్ని వదిలేసి ఇంకొక శరీరంలోకి దించడం దాన్ని ఒక నూతన మహోత్సవం లాగా భావిస్తాడంట ఆత్మజ్ఞాని. ఈ శరీరాన్ని వదిలేసి ఇంకో శరీరాన్ని తీసుకోవాలంటే, ఇంకో జన్మ తీసుకోవడానికి అది ఒక నూతన మహోత్సవం, సెలబ్రేషన్. 10 సార్లు చెప్తారు కదా, ఓషో చెప్తాడు, లైఫ్ ఇస్ ఏ సెలబ్రేషన్. అంటే చావు ఒక పండుగ, పుట్టుక ఒక పండుగ. రెండు కూడా సెలబ్రేషన్. బర్త్ అండ్ డెత్ బోత్ ఆర్. పుట్టుకని ఎంత సెలబ్రేట్ చేసుకుంటామో చావును కూడా అంతే బాగా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్తారు ఓషో. 10 సార్లు కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తుంటారు. ఒక బర్త్డే పార్టీకి ఒకసారి వెళ్ళినప్పుడు అక్కడ బర్త్డే పార్టీలో కొన్ని చాక్లెట్స్ ఇచ్చేసి సగం చాక్లెట్లు ఆయన దగ్గర ఉంచుకుంటే అడుగుతారంట ఆయన్ని, అదేంటి గురుగారు సగమే చాక్లెట్లు ఇచ్చారు ఇంకా సగం మీతో ఉంచుకున్నారంటే, చనిపోయినప్పుడు ఇది ఇస్తా అని చెప్పేసి అంటారు. అంటే చాలా ఆశ్చర్యం, అందరూ ఆశ్చర్యపోతారు, అదేంటి అలా అంటున్నారు గురుగారు అని. కానీ చావును కూడా ఒక పండగలాగా మనం సెలబ్రేట్ చేసుకోవాలి. నువ్వు ఈ శరీరాన్ని వదిలేసి ఇంకొక శరీరంలోకి, అంటే అది ఎదుగుదల కోసం, ఆత్మ ఎదుగుదల కోసం. ఈ శరీరంతో ఈ జ్ఞానం సంపాదించాలంటే, ఆ ముసలిది అయిపోయిన శరీరంతో సంపాదించాలంటే చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఆ శరీరాన్ని వదిలేసి ఇంకో శరీరంలోకి ప్రవేశించడం అనేది కూడా ఒక పండగ లాగా. ఎలాగైతే పుట్టినప్పుడు మనం ఎంతో సంబరపడతామో, పుడుతున్నామంటే ఇంత ఈ పాత శరీరాన్ని వదిలేస్తేనే కదా మళ్ళీ కొత్త జన్మ వస్తుంది. దీన్ని వదలకుండా ఉంటే కొత్త జన్మ ఎట్లా వస్తుంది? ఆ మళ్ళీ పుట్టాలంటే, అది రావాలంటే ఈ శరీరాన్ని వదలాలి. కాబట్టి చావు కూడా ఒక సెలబ్రేషనే, ఇది కూడా ఒక పండగ లాంటిది అని చెప్పేసి ఓషో, రజనీష్ చెప్తుంటారు. అదే విషయం 10 సార్లు మనకు చెప్తూ ఉంటారు. అదే విషయం బ్రహ్మర్షి వశిష్ఠుల వారు కూడా
చావును ఒక వాస్తవంలా ఆత్మజ్ఞాని తీసుకుంటాడు. మరో శరీరంలోకి ప్రవేశించడం అనేది అని చెప్పేసి చెప్తూ ఉంటారు బ్రహ్మర్షి వస్తుల వారు. కాబట్టి ఈ విషయం మనం తెలుసుకొని, ఆ జ్ఞానం మనం ఎప్పుడైతే సంపాదిస్తామో, మన జీవితంలో చాలా వరకు దుఃఖాన్ని మనం తొలగించుకుంటాం. ఇంతకన్నా గొప్పదేముంది మన జీవితంలో దుఃఖాన్ని తొలగించుకోవడం కంటే. ఎన్నో లక్షలు, కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా జీవితంలో ఎంతో దుఃఖాన్ని అనుభవిస్తున్నారు. ఈ జ్ఞానం లేక, ఆత్మజ్ఞానం లేక. ఎంతో గొప్పది ఆత్మజ్ఞానం అంటే, సాక్షాత్తు శ్రీరాముడి యొక్క దుఃఖాన్ని తొలగించింది బ్రహ్మర్షి వస్తుల వారు బోధించినటువంటి ఆత్మజ్ఞానం, యోగ వాసిష్టం. అర్జునుడి యొక్క దుఃఖాన్ని తొలగించింది శ్రీకృష్ణ భగవానుడి యొక్క భగవద్గీత జ్ఞానం. గౌతమ బుద్ధుడు తన జ్ఞానోదయం పొంది ఆ దుఃఖానికి కారణం అవన్నీ తెలుసుకున్నాడు. ఆది శంకరాచార్య వారు ఈ జ్ఞానం ఆయన చిన్న వయసులోనే ఆత్మజ్ఞానం అంతా సంపాదించి లోకంలో ఆ అజ్ఞానాన్ని తొలగించడానికి, లోకం యొక్క దుఃఖాన్ని తొలగించే ప్రయత్నం చేశాడు. అంటే అంత గొప్పది ఈ ఆత్మజ్ఞానం అని. ఆ జ్ఞానం సంపాదించడం కోసమే ఈ భూలోకం అనేది ఒక పాఠశాలలోకి మనం వచ్చాం. ఆత్మజ్ఞానం సంపాదించడం కోసం. ఈ విషయాలు మనం తెలుసుకొని, అవగాహన చేసుకొని, దానికి తగ్గట్టుగా మనం జీవించే ప్రయత్నం చేస్తే, ఈ ఆత్మజ్ఞానం సంపాదిస్తే మనం ఎంతో గొప్ప స్థితికి వెళ్తాం. సేవల్లో ముఖ్యంగా మనం ఈ ధ్యాన మార్గంలో మనం చేయగలిగినటువంటి ధ్యాన ప్రచారం కావచ్చు, ధ్యాన క్లాస్ చెప్పడం కావచ్చు, ముఖ్యంగా స్వాధ్యాయం అంటే ఆత్మజ్ఞానం సంబంధించిన పుస్తకాలు చదవడం కావచ్చు, సజ్జన సంగీతం అంటే ఆత్మజ్ఞానాన్ని బోధించగలిగే వారితో సాంగత్యం చేయడం, సద్గురువులతో సాంగత్యం చేయడం. ఇందులో మన వాళ్ళు ఎంతో మంది పిరమిడ్స్ కట్టే వాళ్ళు కూడా మనకి ఎంతో మంది పిరమిడ్ కట్టుతున్నారు, కట్టించడం కావచ్చు, కట్టే వాళ్ళకి మనం సాయం చేయవచ్చు, ఆర్థికంగా కానీ ఇటువంటి దాంట్లో మనం సేవ చేయడం కానీ ఇవి కూడా చాలా గొప్పవి. క్లాసులు ఏర్పరచడం మరి ఈ మాస్టర్స్ అందరూ కూడా జూమ్ క్లాసులు ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్నారు ప్రతిరోజు కూడా. సుజాత మేడం, మిగతా మాస్టర్స్ అందరికి కూడా. సో ఇది కూడా ఒక ఆధ్యాత్మిక పరంగా ముక్తి కర్మ. ఇది కూడా గొప్ప సేవ ఆధ్యాత్మిక పరంగా. ఇటువంటిది చేయడం కానీ, మనం ఇందులో కొంతమంది ఈ జూమ్ క్లాస్ కి అటెండ్ అయ్యే విధంగా ప్రయత్నం చేయించడం కానీ, అది కూడా ఒక రకమైన సేవ. ఇవన్నీ చేయడం అనేది చాలా గొప్ప విషయాలు. కాబట్టి ఈ విషయాలు మనం తెలుసుకుంటూ, అవగాహన చేసుకుంటూ, మనం ఆత్మపరంగా, జ్ఞానపరంగా ఎదిగే ప్రయత్నం మనం చేయాలి. మరి ఈ రోజు ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని కల్పించినందుకు మనందరి గురువు ఉన్నటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మరి నేను ఈ రోజు ఈ క్లాస్ చెప్పగలుగుతున్నానంటే ముఖ్యంగా తటవర్తి గారి దంపతుల దగ్గర ఈ ట్రైనింగ్ అవ్వడం వల్లే అవి చెప్పగలుగుతున్నాను. వాళ్ళ దగ్గర తెలుసుకున్న విషయాలు ఇవన్నీ చాలా వరకు. సో వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు సుజాత మేడం గారికి, అలాగే ఉమ్మడి పాల్మూరు జిల్లా పిఎస్ఎస్ఎం మహిళా కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే జూమ్ లో పాల్గొన్నటువంటి ఆత్మబంధువులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. చాలా వినిపిస్తుంది.